నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. పిరికితనానికి మించిన మహాపాపం ఇంకొకటి లేదు. ఒక దెబ్బ తింటే రెట్టింపు ఆవేశంతో 10 దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకుంటావు. పోరాడుతూ చనిపోయినా పర్వాలేదు, కానీ పోరాటం అవసరం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం కృష్ణపక్షం, మార్చి 9, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 6:21. చంద్రోదయం ఉదయం 5:39 చంద్రాస్తమయం సాయంత్రం 5:29. తిథి చతుర్దశి సాయంత్రం 6:17 వరకు. తదుపరి అమావాస్య. నక్షత్రం ధనిష్ట ఉదయం 7:47 వరకు. తదుపరి శతభిషం. కరణము విష్టి ఉదయం 8:09 వరకు. తదుపరి శకుని సాయంత్రం 6:17 వరకు. తదుపరి చతుస్పాద. యోగము సిద్ధము రాత్రి 8:25 వరకు. తదుపరి సాధ్యము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:29 నుండి 10:58 వరకు. యమగండం మధ్యాహ్నం 1:55 నుండి 3:24 వరకు. గుళిక కాలం ఉదయం 6:32 నుండి 8 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:06 నుండి 8:53 వరకు. వర్జ్యం ఉదయం 10:31 నుండి 11:55 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:44 వరకు. అమృత గడియలు రాత్రి 10:37 నుండి 12:02 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. మార్చి 9 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తేదీ చతుర్దశి సాయంత్రం 6:17 వరకు ఉంటుంది. తదుపరి అమావాస్య. చతుర్దశి అమావాస్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కావు. ఉత్తరాషాఢ నక్షత్రమున నామకరణం చేయడానికి ముహూర్తము ఉదయం 9:32 వరకు ఉంటుంది. ఈ ముహూర్తము ఉత్తరాషాఢ నక్షత్రము ఉన్నప్పుడే మొదలయ్యింది కావున ఈరోజు తిథులతో ఎటువంటి సంబంధం ఉండదు. ఇంకా వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు. కాబట్టి శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యచంద్రులిద్దరూ కుంభరాశిలో ఉంటారు. శివరాత్రి. మహాశివరాత్రి నాడు ఉపవాసం జాగారం చేసిన వారు శనివారం ఉదయం శివాలయాన్ని పునఃదర్శనం చేసుకుని పంతులు గారికి స్వయంపాకం ఇచ్చి ఉపవాసాన్ని విరమించాలి. అలా చేస్తేనే ఉపవాసం జాగారం చేసిన ఫలితం వస్తుంది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. జనక మహారాజు కూతురు అయినందున జానకీదేవి అయ్యింది. ఈరోజు ప్రశ్న. వాలి సుగ్రీవుల రాజ్యం పేరు ఏమిటి? అయోధ్య, మిథిల, కిష్కింధ, కోసల దేశం. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి ఆస్తుల విషయాలలో నిదానంగా వ్యవహరించండి. వృషభ రాశి ఎంతో కాలంగా అందవలసిన బాకీలు అందడం విశేషం. మిథున రాశి కుటుంబ సభ్యులు మీ పట్ల మరింత ప్రేమాభిమానాలు చూపుతారు. కర్కాటక రాశి మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా తెలియజేసి అందరినీ మెప్పిస్తారు. సింహరాశి కుటుంబ సభ్యుల అభిమానాలు పొందుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కన్య రాశి స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. తులారాశి ఆరోగ్యం మధ్య మధ్యలో ఇబ్బందులు ఎదురైనా ఉపశమనం పొందుతారు. వృశ్చిక రాశి మీ ఆలోచనలతో కుటుంబ సభ్యులు ఏకీభవించడం విశేషం. ధనుస్సు రాశి సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. మకర రాశి కొంత సొమ్ము అంది అవసరాలకు లోటు ఏర్పడవచ్చు. కుంభరాశి మీరు ఎంత ప్రేమ చూపినా కుటుంబ సభ్యులు మాత్రం వ్యతిరేకత కలిగి ఉంటారు. మీనరాశి శుభకార్యాల సందడితో ఉత్సాహంగా గడుపుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.